వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సిలో ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం, ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ ఇలా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో అంటే కండిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి. ఈ ప్రోగ్రామ్ అన్నది మనకి చాలా కాంప్లికేటెడ్గా కనబడుతూ ఉంటుంది. దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు స్విచ్ కేస్ టాస్క్ అని చెప్పి ఉంటుంది. సింపుల్గా స్విచ్ కేస్ ఆధారంగా మనం ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, టాపిక్ అర్థమైంది కదా. ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఇఫ్ కానీ ఎల్స్ కానీ, ఇఫ్ ఒక కండిషన్ ఇస్తున్నాం, ఆ కండిషన్ ట్రూ అయితే కనుక ఒక పని చేయమంటున్నాం, కాకపోతే ఎల్స్ ఇంకోటి అంటున్నాం. అలా 4-5 కండిషన్లో ఒక 6 ఉన్నాయనుకోండి, ఏం చెప్తున్నాం, ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. లేకపోతే లాజికల్ రిలేషనల్ ఆపరేటర్స్ అవి ఆపరేటర్స్ వాటిని వాడుకొని అండ్లో ఆర్లో పెట్టి వెళ్తున్నాం. కానీ దాని యొక్క కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక సిచ్యువేషన్ యొక్క కండిషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 వారాల్లో ఏదో ఒక వారం, ఏ వారం సెలెక్ట్ చేసాడు అన్నది కావాలి మనకి. అది దరిదాపు ఈ 7 వీక్ డేస్లో ఏదో ఒక వీక్ డే మనకి వాడు ఏది సెలెక్ట్ చేసాడు కావాలి. అప్పుడు 7 టైమ్స్ ఈ ఎల్స్లు రాస్తూ ఉండే బదులు ఈ విధంగా మనం ఏంటంటే స్విచ్ కేస్ అని చెప్పి రాయొచ్చు. అంటే ఇక్కడ స్విచ్ అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాం, పలానా ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఆఫ్ 4 అన్నాం అనుకోండి, ఇది ఎక్స్ వై ఇలా ఇచ్చాం. ఇప్పుడు స్విచ్ ఆఫ్ ఎక్స్ అన్నాం, ఎక్స్ కాబట్టి కేస్ ఎక్స్ ఓకే అయితే కనుక ఇక్కడ దీని యొక్క వాల్యూ చూడండి, ఇక్కడ ఎన్ అన్న వాల్యూ ఏదో తీసుకుందాం. ఈ ఎన్ యొక్క వాల్యూ ఎక్స్ అయిందనుకోండి, దాని కేసు ఎక్స్లోకి వచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఒకవేళ కాదు వై అయితే కనుక ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఎక్స్ వై అసలు ఈ కండిషన్స్లో ఈ కేసెస్లో ఏదీ కాదు, అప్పుడు డిఫాల్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ స్విచ్ కేస్ దీని ఆధారంగా మనం ఒక ప్రోగ్రామ్ అన్నది ఎలా చేయాలో చూడండి. సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడు చెప్పిన ప్రోగ్రామే చూద్దాం. ఇక్కడ మొత్తం వీక్ డేస్ ఉన్నాయి. ఓకే, మండే నుంచి సండే వరకు వీక్ డేస్. వీటిలో వాడు సెలెక్ట్ చేసిన డేని మనం ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇంటిజర్ డే = 4 అన్నాడు. డే అన్న వేరియబుల్ తీసుకొని డే అన్న వేరియబుల్లో 4ని అసైన్ చేశాడు. ఇప్పుడు మనకి ఏది ప్రింట్ అవ్వాలి, కేస్ 4 అన్నది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇలా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మీరు ఈ సింటాక్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వరకు ఇది ఓకే కదా, ఇంటిజర్ అని చెప్పి డిక్లేర్ చేయటం. ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేసాం, వేరియబుల్ని ఇందులోనే అసైన్ చేసాం. ప్రింట్ ఎఫ్ స్కాన్ ఎఫ్ అనే యూజర్ నుంచి తీసుకోకుండా మనకి అది ఎలాగో తెలుసు, దాని మీద ఇప్పుడు ఫోకస్ చేయడం కన్నా జస్ట్ డే యొక్క ఇక్కడ వాల్యూ 4 అయినట్లయితే కనుక ఈ స్విచ్ కేసు స్టేట్మెంట్ ఎలా యూజ్ అవుతుందనో చూసాం. ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఈ స్పెల్లింగ్ జాగ్రత్తగా చూసుకోండి, స్విచ్ అని ఇచ్చాం. తర్వాత పారెంథసిస్ ఓపెన్ చేసి ఆ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఇచ్చాం. ఇప్పుడు స్విచ్ డే అన్నాం. డే అంటే ఇక్కడ డేలో ఏ వాల్యూ స్టోరేజ్ ఉంది, 4 కాబట్టి స్విచ్ ఓకే ఇక్కడ క్లియర్ కదా, స్విచ్ 4. ఇప్పుడు కేస్ 1 కేస్లో ఇక్కడ డేలో 1 అని స్టోర్ అయినట్లయితే కనుక ఇక్కడ కాలన్ ఇవ్వాలి. జాగ్రత్త గుర్తుంచుకోండి, కేస్ అని ఇచ్చినప్పుడు కాలన్ ఇవ్వాలి, సెమీకోలన్ కాదు. ఇప్పటిదాకా మన స్టేట్మెంట్స్ అన్నిటికీ కూడా సెమీకోలన్ యూజ్ చేసాం, బట్ ఇక్కడ స్విచ్ కేసులో ఇక్కడ వాడేది 1 వాడతాం. అదేవిధంగా ఈ బ్రాసెస్ కూడా అంతే. ఈ బ్రాసెస్ ఒకటి ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ బ్రాసెస్ అనేవి ఎప్పుడైనా కూడా మనం ఏంటంటే ఒకటి ఫంక్షన్ ఓపెనింగ్ క్లోజింగ్ అప్పుడు ఇస్తాం, ఇంకోటి ఇక్కడ ఫంక్షన్ ఒక మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేయాలి. అదేవిధంగా ఇఫ్ కండిషన్ కానీ ఎల్స్ కానీ ఇవి కూడా అంతే. ఓకే, అదేవిధంగా స్విచ్ కేసుకి కూడా అంతే. ఓకే, స్విచ్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఇది మొత్తం స్విచ్ కేసు మొత్తం అంతా కూడా ఈ లెఫ్ట్ బ్రాసెస్లో కంప్లీట్ అవుతుంది. ఓపెనింగ్ ఎండింగ్ ఈ రెండు కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో ప్రతి కేసుకి ఇవ్వకూడదు, అంటే స్విచ్కి మాత్రమే ఇవ్వాలి అంతే. కేస్ 1 కేస్ 2కి ప్రతిదానికి బ్రాసెస్ ఇవ్వకూడదు. ఓకే, ఇవన్నీ చిన్నగా కనబడతాయి మనం ఇప్పుడు చెప్పేటప్పుడు, బట్ రాసేటప్పుడు ప్రతి చిన్నది కూడా కన్ఫ్యూజన్గానే ఉంటుంది, ఇవ్వాలా లేదా అన్నది. సో అందుకనే డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ కేస్ 1 అయితే
కేస్కి అన్ను 1కి స్పేస్ ఇవ్వండి. కేసు ఇది ఈ కాన్స్టెంట్ ఇక్కడ డేలో వీడు కాన్స్టెంట్ 1 అని స్టోర్ చేసినట్లయితే అప్పుడు మండే అని వస్తుంది. ఇక తర్వాత ఈ కేసు ఓకే అయిపోయింది కదా, ఇక మిగతా కేసులు చెక్ చేయాలా, చెక్ చేయక్కర్లేదు కదా వీడు. దట్స్ వై బ్రేక్ అని చెప్పి ఇచ్చేస్తాం. ఓకే, ఈ బ్రేక్కి ఎలాంటి పారెంథసిస్ కానీ బ్రాకెట్స్ కానీ లేవు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ బ్రేక్ అని ఇచ్చేస్తే ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే వీటిలో ఏదో ఒక కేసు సాటిస్ఫై అవుతే ఇది బయటకు వచ్చేస్తుంది. ఎలాంటి సందర్భంలో మనం ఈ స్విచ్ కేసు వాడుకుంటాం. సో కేస్ 1 అయితే ఏంటి, కేస్ 2 అయితే ఏంటి, కేస్ 3 ఇలా అప్ టు ఎండింగ్ వరకు వెళ్తుంది. ఇక్కడ ఏ కేసు లేదనుకోండి, అప్పుడు డిఫాల్ట్ అని చెప్పి మనం ఒకటి ఇవ్వచ్చు. ఈ ప్రోగ్రాంలో మనం డిఫాల్ట్ తీసుకోలేదు, ఎందుకంటే డిఫాల్ట్ వేరే ఉండడానికి అవకాశం లేదు కదా. ఉంటే మండే నుంచి సండే ఉంటుంది కానీ నో వీక్ డే అన్నది ఉండదు కదా. సో ఇక్కడ మనం దీన్ని ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలన్నా చూద్దాం. సింపుల్, ఆల్రెడీ రాసిన ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఆల్రెడీ అక్కడ రాసాం కదా, చూడండి ఇప్పుడు. సో ఇక్కడ ఇంక్లూడ్ stdioh పెట్టుకున్నాం, మెయిన్ ఫంక్షన్ చేసుకున్నాం. ఇంటిజర్ అని చెప్పి డేలో డే అని ఒకదాన్ని ఇంటిజర్ కింద డిక్లేర్ చేసి అందులో వాల్యూ ఇచ్చేసాం. బట్ మనం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రింట్ఎఫ్ ఇచ్చి స్కాన్ఎఫ్ ఇచ్చి వాల్యూ రీడ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ నేను ఈ స్విచ్ కేస్ మీద మాత్రమే ఫోకస్ చేసే కాబట్టి అలా ఇస్తుంది. ఇక్కడ చూడండి డే ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాం కాబట్టి కేస్ 4లో ఏమని ఉంది, థర్స్డే ఉంది కాబట్టి థర్స్డే అని ప్రింట్ అయింది కదా. ఓకే, సో ఇది మనకి స్విచ్ కేసు యొక్క స్టేట్మెంట్. అదేవిధంగా మీరు క్యారెక్టర్స్తో వాటితో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇంటిజర్తో మాత్రమే ఇచ్చాను, మీరు క్యార్తో కూడా అయితే ఏమవుతుంది అన్నది ట్రై చేయండి. ఓకే, సో ఓవరాల్గా ప్రోగ్రామ్ ఏంటి దీనికోసం చెప్పుకున్నాం ఈరోజు. ఒకటి, ఈ ఇఫ్ ఎల్స్ ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు ఇన్ని కండిషన్స్ని వాడుతూ ఉంటే కన్ఫ్లిక్ట్గా ఉంటుంది కాబట్టి దాని బదులు నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు స్విచ్ కేస్ అన్న స్టేట్మెంట్ ద్వారా మనం ఆ పర్పస్ని అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి స్టేట్మెంట్ ఎలా ఉంది, జస్ట్ ముందు స్విచ్ అని ఇస్తున్నాం, ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం. ఆ ఎక్స్ప్రెషన్లో కేసు ఎక్స్ అయితే ఏంటి, వై అయితే ఏంటి, డిఫాల్ట్ అయితే ఏంటి, దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రాము ఇది చెప్పుకున్నాం. ఓకే, సో దీని మీద కొన్ని అసైన్మెంట్స్ అవి ఇస్తాను. ఆ అసైన్మెంట్స్ ప్యానల్లో చూడండి, ఆ అసైన్మెంట్స్ ఒకటి కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.